వీడు ఎక్కడికో పోతాను అనుకున్నారా? ఎక్కడికో కాదు, మన దేవుడి పాదాల దగ్గర పోతున్నాం. అలా టెంకాయ తీసుకుని ఇంక బండి వేసుకొని మన దేవుడి పాదాలు స్టార్ట్ అయిపోయాం. ఏడకొచ్చి చూస్తే చూడండి ఎంతమంది జనాలు పార్క్ చేసుకున్నారు బండ్లని పక్కన. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల ఊరు నుంచి గ్రామాల నుంచి అందరి నుంచి వచ్చున్నారు జనాలు. మాత్రం అంతమంది ఉన్నారు దేవుడి పాదాల దగ్గర. టెంకాయ కొట్టేకి అరగంట పట్టింది, అంతమంది జనాలు ఉన్నారు. ఆ టెంకాయ కొట్టే సోమగుండం చుట్టూ 3 ప్రదర్శనలు చేసాం. అలా దేవుడు దర్శించుకున్నాం. ఇక్కడ దేవుడు పాదాలు ప్రతిష్ఠించారు. అలానే లోపల బంగారు పాదాలుగా ఉన్నాయి, చూడండి ఒకసారి లోపల. అలా మన దేవుడికి దండం పెట్టేసుకొని కొబ్బరి చెప్పు అందరం పంచుకొని తినేసాం, దండం పెట్టేసుకొని. ఇక్కడ అన్నానికి పోదాం అంటే ఇక్కడ ఆడవాళ్ళు చూడండి ప్లేట్ల కోసం కూడా ఎలా కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళని వదిలేసి ఇక్కడ కోలాటం వేస్తే అవి చూడడానికి వచ్చాం. కోలాటం మాత్రం అందరు బాగా వేసారు, ఆడవాళ్ళు అందరు కలిసి సూపర్గా వేసారు కోలాటం మాత్రం. అలా కొంచెంసేపు చూసాం. కాకిలాసన వెళ్తే ఇక్కడ మొత్తం అయిపోయింది. కొత్త వైట్ రైస్ సాంబార్ మిగిలింది. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు జనాలు. మాత్రం బాగా చేశారు మాత్రం. ఫుడ్ అంతా టేస్ట్ మాత్రం బాగుంది. ఇంకా అలా ఫుడ్ అయి తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకో వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్, సీ యూ, టాటా.